చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గతాన్ని కూడా గుర్తు చేశారు. గతంలో ఆయన ముఖ్యమంత్రులుగా పనిచేసిన సందర్భాల్లో, ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో పనిచేసినప్పుడు యాక్టివిటీస్ని కూడా గుర్తు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా అరికట్టాను, ఇంకా మాట్లాడితే రాష్ట్ర బహిష్కరణ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితి వరకు తీసుకురావద్దు అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే పోలీసులు కూడా అదే రకమైన సిగ్నల్ పంపిస్తున్నారు. ఇప్పుడు మనకు ఆ విజువల్స్లో చూడొచ్చు. కోర్టు వరకు తీసుకువెళ్లే క్రమంలో పబ్లిక్గా నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అది యాక్చువల్గా నెల్లూరులో ఒక సిపిఎం కార్యకర్తని పట్టపగలు తన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అతను పోలీసులతో కలిసి ఒక ఉద్యమంగా, ఏది గంజాయిని అరికట్టడానికి ఒక ఉద్యమంలాగా పనిచేస్తున్నాడని చెప్పేసి కక్షగట్టి గంజాయి మాఫియా అతన్ని చంపేస్తే దానికి సంబంధించినటువంటి అరెస్టుల సందర్భంగా పోలీసులు నడి రోడ్డు మీద తీసుకువెళ్ళటం చూసాం నెల్లూరులో. బాగుందిలే అనుకున్నాము. అయితే పోలీసులు మొత్తానికైతే దాన్ని ఒక ప్రొసీజర్గా ఫాలో అవుతున్నట్టున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ మరి వీళ్ళేమో అన్నిటికీ తెగించేసి ఉన్నట్టున్నారు. సిగ్గు శరాలు ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి చేయరు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా మరి ఇలా నడిపించినంత మాత్రాన వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఎంతవరకు ఉందో తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారి వార్నింగ్ ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. వార్నింగ్లు చాలు సార్, ఇక మాకు యాక్షన్ కావాలి అని ప్రజలు ఇక మిమ్మల్ని కూడా చేతగాని వాళ్ళు అనే దానికి దాకా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ వేదికగా మీకు చెప్పదలుచుకున్నాము. రెండోది, ఆయన మాట్లాడుతూ రప్పారప్ప అంటే ఏంటో నాకు అర్థం కాలేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అర్థం కాకపోవడం ఏంటి? ఆ రప్పారప్ప అంటే ఏంటో 10 సార్లు అనిపించుకొని మీడియా ముందు కూర్చొని ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఆనందం వ్యక్తం చేశారు. కాబట్టి అది ఆ కల్చర్ని ఇక ఇప్పటికైనా సరే దాన్ని ఏమంటారు, దానికి ఫుల్ స్టాప్ పెట్టించాల్సిన అవసరం వచ్చేసింది. అలాగే అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాట్లాడటమే ఈ వార్నింగ్లు, ఈ డాంబికాలు కాదు సార్. ఆవిడ కూడా మొదటి నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు. ఏమీ లేదు, ఎక్కడ తగ్గకపోక రెచ్చిపోతున్నాయి ఈ అసాంఘిక మోకలు. కాబట్టి యాక్షన్లో ఎంతవరకు చూపిస్తారనేదే మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఒడిసే శరత్ చౌదరి గారు. సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ ఇప్పుడు ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేసిన కృత్యాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఎవరు కూడా అసలు వాటిని ఆక్షేపించే పరిస్థితిలో లేరు, ఎవరు క్షమించే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే మనకి కోటేశ్వరరావు గారు ఇందాక చెప్పినట్లుగా జంతు బలి అనేది ఎంత వైలెన్స్ అనేది మనకు తెలుసు. ఆల్రెడీ చట్టాల్లో కూడా అది పబ్లిక్ గా జంతు బలి చేయడం అనేది చాలా విరుద్ధం, నిషేధం కూడా. అట్లాంటిది వీళ్ళు చేయించింది కూడా, అంటే ఇందాక మీరు ఇంట్రోలో చెప్పినట్లుగా ఇది ఏదో వాళ్ళు ఏదో ఫ్యాన్ బేస్ గా పోయి ఏదో బర్త్డే సెలబ్రేషన్స్ చేసిన పందాలు అయితే లేదండి. ఇది ఆల్రెడీ ఇంట్రాగేషన్ నడుస్తుంది. ఇది వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మాత్రమే ఇలా చేశారు అనేది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. దాంతో పాటుగా ఇంకోటి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, ఇక్కడ వీళ్ళు చేసిన వాళ్ళంతా కూడా ఇందాక మన అనిత గారు ప్రెస్ మీట్ లో చెప్పినట్లుగా అందరూ 17 నుంచి 20 సంవత్సరాల లోపు వాళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ బేసా లేదు అని అంటే వాళ్ళ నాయకులు వాళ్ళు ముందు ఉండకుండా వీళ్ళని ముందుండి ఇవన్నీ చేయించారా అనేది మనకి విచారణలో బయటకు వస్తుంది. ఎలాగో ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, లేదు అని అంటే రాష్ట్రానికి సంబంధించి వచ్చే పెట్టుబడులు కావచ్చు, లేదు అంటే అభివృద్ధిని కావచ్చు, శాంతి భద్రతలను కావచ్చు, వీటన్నిటికీ విఘాతం కల్పించేటట్లుగా జగన్మోహన్ రెడ్డి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రభుత్వం ప్రస్తుతం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఒక సైకోయిజం టైప్ లో వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా అభివృద్ధి మొత్తానికి ఆటంకం క్రియేట్ చేసేటట్లుగా ఒక పనికిమాల లాయర్ని ఒకరిని తీసుకొచ్చేసి వాడితో ఒక కేసులు వేయిస్తాడు. టీసీఎస్ రాకూడదు అని అంటాడు, గూగుల్ రాకూడదు అంటాడు, కేసులు వేసుకుంటా పోతాడు, ఎవరికి ఉద్యోగాలు రాకూడదు అని అంటాడు. తర్వాత వచ్చేసరికి ఈ విధంగా చిన్నపిల్లలతోటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష పాత్ర పోషించిన ఒక నాయకుడు, 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా చేసిన ఒక మనిషికి
వాళ్ళ పార్టీ శ్రేణులకి ఇది కరెక్ట్ రా బాబు, ఇది ఇది తప్పు అని చెప్పే మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా తను తీసుకోవట్లేదు అని అంటే తన ఉన్మాదం కావచ్చు, తన మానసిక ప్రవర్తన కావచ్చు ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇదివరకే మనం చూసాం ఆయన గురించి, ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదివరకే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని కావచ్చు, తర్వాత వాళ్ళ అనంతబాబు ఎమ్మెల్సీ డ్రైవర్ ని ఏ విధంగా అయితే డోర్ డెలివరీ చేసి అలాంటప్పుడే ఖండించిన మనిషి ఈ రోజు వచ్చి అరే మీరు ఇట్లాంటివి చెయ్యొద్దురా బాబు, బయటకు వచ్చి మీరు కావాలంటే జస్ట్ కేకులు అయ్యి కట్ చేసుకోండి, ఏదైనా అది రక్తదానాలు చేయండి, బ్లడ్ బ్యాంక్స్ లాంటివి ఏమైనా చూడండి, అంతేగాని ఇట్లాంటి వైలెన్స్కి వెళ్ళొద్దు అని చెప్తే ఆయన గౌరవం పెరుగుతుందే కానీ అలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఏదంటే మొన్న కనుక ఈ చెప్పకూడదు కానీ మొన్న తిరుపతి విషయంలో కనుక ఇదేముంది చిన్న కేసే కదా అని అన్నట్లుగా రేపు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ లో ఏముంది ఊరకు ఒక చిన్న మేకనే కదా కోసిందని అంటాడేమో అని అది కూడా నాకు డౌట్ కొడుతుంది 2 రోజుల నుంచి. ఎట్లాంటి స్టేట్మెంట్ కూడా ఇస్తాడేమో. ఇప్పటికే సగం పరువు పోయింది, ఇక మిగిలిన పరువు కూడా పోతుంది. ఏంట్రా బాబు ఈయన మనస్తత్వం ఇట్లా ఉందానని జనాలు అందరూ చిత్కరించుకునేటట్లుగా ఆయన స్టేట్మెంట్స్ ఈ మధ్య కాలంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తున్నాం. దగ్గర దగ్గర మనకి 10 కాన్స్టిట్యున్సీల్లో ఇలాంటి ఘటనలు జరిగి ఎక్కడో ఒక చోట జరగటం అనేది కామన్ అండి. ఏదో సరే మితిమీరిన ఉత్సాహంతో ఏదో చేశారు అని అంటే ఒక అర్థం ఉంది. కానీ పెద్ద పెద్ద కత్తులు వేసుకొని 10 నియోజకవర్గాల్లో సుమారుగా ఇట్లాంటి ఘటనలకి పాల్పడటం అంటే ఖచ్చితంగా ఇది కావాలని వెనక నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలాంటి చెయ్యండి, రాష్ట్రం ఇలాగుంది అని చెప్పి రాష్ట్రానికి ఒక బ్యాడ్ ఇమేజ్ తీసుకొని వచ్చే పాత్రలో భాగంగానే చేశారు. దాంతో పాటుగా పోస్టర్లు కూడా మీరు చూస్తే కొన్ని పోస్టర్లు 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే ఒక్కొక్కరికి గంగమ్మ జాతరలో బలిచ్చినట్లుగా మెడకాయలు కోస్తామని చెప్పి కొన్ని పోస్టర్లు అయితే వెలిసినాయో అందులో కూడా పిల్లల్ని చూస్తే మీరు అందరూ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు 17-18 సంవత్సరాలు, వాళ్ళకి ఈ కొటేషన్స్ రాయడం లేదు అని అంటే ఈ బ్యానర్స్ కట్టించాలి అన్న థాట్ కూడా వాళ్ళకు ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా వేరే వాళ్ళు ఎవరో ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ దీని వెనకున్నారు. ఆ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అందరికీ హెడ్ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఆయన కావచ్చు, ఆయన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదివరకు గత మేబీ లైక్ ఒక 6 years బ్యాక్ అనుకుంటాను, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఒక అతను కత్తి మహేష్ అని ఆయన తెలంగాణలో ఏ విధంగా అయితే బ్యాన్ చేశారో ఇలాంటి మనిషి శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నాడు అని అదే విధంగా రాష్ట్రంలో కూడా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రాష్ట్ర బహిష్కరణ, మీడియా బహిష్కరణ చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావని ఈ డిబేట్ పరంగా మీ ఛానల్ తరఫున నేను చెప్పదలుచుకున్నాను. సరే, ముందు మీరేం చేయాలో మీరు ముందు ప్రభుత్వ పరంగా మీరు డిసైడ్ చేయండి. మీడియా పరంగా ఏంటనేది మేము డిసైడ్ చేస్తాము. ఎవరు శృతి మించితే, ఎవరు ఆ లైన్ దాటితే అప్పుడు మాకు కొన్ని పెట్టుకుంటాం. కాబట్టి ముందు అనిత గారు, చంద్రబాబు. ఒక నిమిషం సురేష్ గారు, ఇప్పుడు దాకా మనము మాస్క్ వేసి నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టడం చూసాం. కానీ ఇంకొకసారి మనం ఇట్లాంటివి చేస్తే ఊరంతా కూడా మనల్ని చిత్కరించుకుంటది అని చెప్పి బహిరంగ నడిపిస్తున్నాం. ఎందుకు అని అంటే దాని వెనక కూడా ఇంకొక ఎవరైనా సరే ప్రేరేపిస్తే, వాళ్ళని ఇలాంటి పనులు చేయండి అని ప్రేరేపిస్తే ఇంకొకసారి ఒప్పుకోకుండా ఉంటారు అని చెప్పి, ఇంతమంది జనంలో సిగ్గుపడతారు అని చెప్పి ఇలాంటి వాటికి మనం శ్రీకారం చుట్టాం. రెండోది ఏంటంటే ఇక్కడ సొంత చెల్లి తల్లిని గెంటేసినోడు ఎవరో కేసులు వాళ్ళ కోసం చేసిన వాళ్ళ కోసం వచ్చి వాళ్ళని బయటికి విడిపిస్తాడు అని అనుకోవడం కూడా ఒక మూర్ఖత్వేనండి. తల్లిదండ్రులు ఈ విషయంలో బాగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సహాయం కూడా చేసే మనిషి కాదు, మీ వెనక నుంచునే నాయకుడు అంతకంటే కాదు. ఎందుకంటే కోటికత్తి శ్రీనివాస్ ఒక లెటర్ రాశాడు ఇదివరకు, మీరు చూశారు, నేను కేవలం అన్న మీద అభిమానంతో నేను ఈ పని చేశాను అని. అలాంటి వ్యక్తి గురించే 5 సంవత్సరాలు కనీసం కేసు దగ్గరికి సాక్ష్యం చెప్పడానికి కానీ ఇంకో దానికి కూడా వెళ్లకుండా నిర్దాక్షిణ్యంగా ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఇదివరకు వచ్చేసరికి గంజాయి మత్తులో పిల్లలందరినీ భ్రష్టు పట్టించాడు, ఇప్పుడేమో ఇలాంటి కేసులతోటి భ్రష్టు పట్టిస్తున్నాడు. యువత అంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లవాడు ఏ పార్టీకి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎటువంటి కార్యక్రమానికి వెళ్తున్నాడు అనేది 1-2 సార్లు పునఃపరిశీలన చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం.